నుదుటిపై గాయం మానలేదు, వాపు ఇంకా తగ్గనేలేదు. అయినా ఆయనలో ఉక్కు సంకల్పం ఏమాత్రం చెదరలేదు. నుదుటిపై గాయం బాధిస్తున్న సీఎం జగన్ తిరిగి ప్రజల్లోకి అడుగుపెట్టారు. రెట్టించిన ఉత్సాహంతో బస్సు యాత్రను కొనసాగించారు. మళ్లీ జనంతో మమేకమయ్యారు. దాడి జరిగిన తర్వాత ఒకరోజు విరామం అనంతరం మళ్లీ ప్రజల్లోకి వచ్చారు సీఎం జగన్. కొన్ని సెక్యూరిటీ నిబంధనలు ఉన్నప్పటికీ అందరినీ ఆప్యాయంగా పలకరిస్తున్నారు. బస్సు నుంచి బయటకు వచ్చి ప్రజల సమస్యలు వింటున్నారు. జనాలతో మమేకమవుతున్నారు. తల్లడిల్లే ప్రతి తల్లి కన్నుల రెప్ప వెనుక పొంగే తపన నీదే జగన్, నీదే జగన్. చెట్టంత కొడుకు తల్లిదండ్రి కొరకు క్షమతో క్షమ కష్టమంత నీదే. నీకు మాకు మధ్యలో దొంగ బ్రోకర్లు లేని పథకాలు తెచ్చే తొలి ముఖ్యమంత్రి నువ్వే జగన్, నువ్వే జగన్, నువ్వే జగన్, నువ్వే జగన్, నువ్వే జగన్. మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. నువ్వే జగన్, నువ్వే జగన్. మా నమ్మకం నువ్వే జగన్, నిన్నే జగన్, నిన్నే జగన్. మేం నమ్ముతాం నిన్నే జగన్. మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. నువ్వే జగన్, నువ్వే జగన్. మా నమ్మకం నువ్వే జగన్, నిన్నే జగన్, నిన్నే జగన్. మేం నమ్ముతాం నిన్నే జగన్. నువ్వే జగన్, నిన్నే జగన్, నిన్నే జగన్. మేం నమ్ముతాం నిన్నే జగన్. మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. నువ్వే జగన్, నువ్వే జగన్. మా నమ్మకం నువ్వే జగన్, నిన్నే జగన్, నిన్నే జగన్. మేం నమ్ముతాం నిన్నే జగన్. సీఎం జగన్ బస్సు యాత్రకు కనీవిని ఎరుగని రీతిలో ప్రజాస్పందన వస్తోంది. గన్నవరం చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా సీఎం జగన్ కు ఘన స్వాగతం పలికారు అక్కడి ప్రజలు. సీఎం జగన్ రాకతో గన్నవరం జనసంద్రమైంది. ఇసుకేస్తే రాలనంతగా జనం పోటెత్తారు. సీఎం జగన్ కు దారి పొడవున జన నేరాజును పలికారు. హారతులు పువ్వులతో బ్రహ్మరథం పట్టారు. తమ అభిమాన నేతను చూసేందుకు జనం ఉప్పెనలా పోటెత్తారు. దాదాపు 2 కిలోమీటర్ల మేర జనం బారులు తీరారు. ప్రజలతో రహదారులన్నీ కిక్కిరిసిపోయాయి. గన్నవరం చరిత్రలో ఎప్పుడూ ఇంత పెద్ద ఎత్తున జనం రాలేదు. తల్లడిల్లే ప్రతి తల్లి కన్నుల రెప్ప వెనుక పొంగే తపన నీదే జగన్, నీదే జగన్. చెట్టంత కొడుకు తల్లిదండ్రి కొరకు క్షమతో క్షమ కష్టమంత నీదే. నీకు మాకు మధ్యలో దొంగ బ్రోకర్లు లేని పథకాలు తెచ్చే తొలి ముఖ్యమంత్రి నువ్వే జగన్, నువ్వే జగన్, నువ్వే జగన్, నువ్వే జగన్, నువ్వే జగన్. మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. నువ్వే జగన్, నువ్వే జగన్. మా నమ్మకం నువ్వే జగన్, నిన్నే జగన్, నిన్నే జగన్. మేం నమ్ముతాం నిన్నే జగన్. నిన్నే జగన్, నువ్వే జగన్, నువ్వే జగన్. మా నమ్మకం నువ్వే జగన్, నిన్నే జగన్, నిన్నే జగన్. మేం నమ్ముతాం నిన్నే జగన్.
నమ్ముతాం నిన్నే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నువ్వే జగన్ నువ్వే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ ఏ నాటికి ముమ్మాటికి నమ్ముకుంది నిన్నొకడిది మాత్రమే మా సూర్యునిది నువ్వే మా దిక్కున నిలబడి తలబడి కలబడి నిలిచిన నేతవు భ్రాతవు దూతవు సామి నువ్వు మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నువ్వే జగన్ నువ్వే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ తల్లడిల్లే ప్రతి తల్లి కన్నుల రెప్ప వెనుక పొంగె తపన నీదే జగన్ నీదే జగన్ దాడులతో ప్రయాణాన్ని ఆపలేరన్నారు సీఎం జగన్. ధైర్యంతో అడుగులు ముందుకేద్దామని పార్టీ నేతలకు సూచించారు. దేవుడి దయ, ప్రజల ఆశీర్వాదం ఉన్నాయని నాయకులతో అన్నారు. ఎవరూ అధైర్యపడాల్సిన అవసరం లేదన్నారు. కృష్ణా జిల్లా కేసరపల్లి స్టే పాయింట్ వద్ద సీఎం జగన్ ను కలిశారు వైఎస్ఆర్సీపీ కీలక నేతలు. ముఖ్యమంత్రి నుదుటి గాయంపై వాకప్ చేశారు. సీఎం యోగక్షేమాలు స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమంత్రిపై హత్యాయత్నం ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్సీపీ తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని, బస్సు యాత్రకు వస్తున్న విశేష ఆదరణ చూసి తట్టుకోలేక ఈ దారుణానికి పాల్పడ్డారని ముఖ్యమంత్రితో పార్టీ నేతలు అన్నారు. తనను కలిసిన పార్టీ నేతల అందరినీ చిరునవ్వుతో పలకరించారు సీఎం జగన్. జననేత మొహంపై చిరునవ్వు చెదరలేదు. చిరునవ్వుతోనే పార్టీ నేతలకు ధైర్యం చెప్పారు. రూపురేఖలు మారుతా ఉన్నాయి. హాస్పిటల్స్ కు మొట్టమొదటిసారిగా ప్రివెంటివ్ కేర్ అన్నది దేశానికే పరిచయం చేస్తా ఉన్నాం బుల్లెట్ క్లినిక్స్ ద్వారా. ఈ 4 సంవత్సరాల కాలంలోనే ఏకంగా మా అన్న ప్రభుత్వంలో మరో 4 సీపోర్ట్స్ ఈ రోజు వేగంగా కట్టడం జరుగుతా ఉంది అని కూడా చెప్పండి. భయమెరుగని ఆ పేరుకు హడలు, అసలంచబోడు ఎవడికి మెడలు, ఆయనెదురుగా కొడుతున్నారు తొడలు, వేసుకుంటారు రా తప్పక చెడలు. పేదోడి కంచంల 4 మెతుకుల కోసం ప్రజా సంకల్ప యాత్ర చేసి గెలిసిన యుద్ధం. సీమ పౌరుషం పక్కన పెట్టిండుల పేదల కోసం. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులివెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చినది ఆ పులిరా.